హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఐఎమ్ కుమార్. సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. సో ఈ లాంగ్ రీడ్లో మీ పాజిటివ్ ఆలోచనలు మీలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొని రాబోతున్నాయి, దీని గురించి మనకి యూనివర్స్ ఏం చెప్తూ ఉంది, సో ఎలాంటి పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు, సో దాని గురించి అయితే మనం ఈరోజు ఫుల్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి. సో ఆ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు కానీ ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా రాబోతూ ఉన్నాయండి. సో ఫుల్ రీడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో. సో వీడియోస్ వాచ్ చేయండి ఫుల్ రీడ్స్ కోసం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్యూవర్స్ చూద్దామా ఫ్రెండ్స్? మీలో పాజిటివ్ ఆలోచనలు, మీకు ఉండేటువంటి పాజిటివ్ ఆలోచనలు ఎలాంటి మార్పులు తీసుకొని రాబోతున్నాయి, యూనివర్స్ ఎలాంటి సమాధానం చెప్తుంది అనే దానికి సంబంధించి ఈరోజైతే మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లోంచి మనకి యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, మీ పాజిటివ్ ఆలోచనలు మీ లైఫ్కి ఎలా అది యూస్ఫుల్ కాబోతున్నాయి, ఎలాంటి మనకి యూనివర్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తుందా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్ అనేది అయితే ఈరోజు మనం లాంగ్ రీడ్లో చూస్తూ ఉన్నామండి. చూద్దాం ఒకసారి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ అయితే ఇవ్వబోతూ ఉంది అనే దానికి సంబంధించి చూద్దాం. 10 యాజ్ యూజువల్గా 10 కార్డ్స్ తీద్దాం. ఓకే, 10 కార్డ్స్ తీద్దాం. మీలో ఉండే పాజిటివ్ ఆలోచనలు ఎలా మీకు అవి యూస్ఫుల్ కాబోతున్నాయి అనే దానికి సంబంధించి చూద్దామండి ఈరోజు. 10 కార్డ్స్ తీద్దాం. కార్డ్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే పెడదాం. కార్డ్ 1 అండ్ కార్డ్ 2 and card 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసాం. 10 కార్డ్స్ రీడ్ చేయబోతున్నాం. మీలో ఉండేటువంటి పాజిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎలా హెల్ప్ అవ్వబోతూ ఉన్నాయి, ఎలా ఉండబోతూ ఉన్నాయి మీలో ఉండేటువంటి పాజిటివ్ ఆలోచనలు. మనం మన కార్డ్స్ తీసేద్దాం. ఓకే, మనమైతే 10 కార్డ్స్ తీసామండి. 10 కార్డ్స్ కూడా ఎలా మనకి ఉండబోతూ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ చేద్దాం ఫుల్ రీడింగ్. ఓకే, ఫ్రెండ్స్ కొంతవరకు మనం చెప్తున్నాం, మీలో పాజిటివ్ థాట్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు, పాజిటివ్ ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఉన్నారు. కొన్నిసార్లు మీరు అనుకోనటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా, లేదు పెయిన్ వచ్చినా, లైఫ్లో పెయిన్ వచ్చినా, మీరు అనుకున్నవి జరగకపోయినా, ముఖ్యంగా మీ పర్సన్కి మీకు మధ్య ఏదైనా గ్యాప్ వచ్చినా, ప్రపోజల్ ఏదైనా యాక్సెప్ట్ చేయకపోయినా, ఓకే, కొన్ని సందర్భాల్లో మీరు మీరు మోటివేషన్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నెగిటివ్ థాట్స్ చేశారు, నెగిటివ్ థాట్స్లోంచి తిరిగి మళ్ళీ పాజిటివ్ థాట్స్లోకి వచ్చారు, పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొంతవరకు ఆ పెయిన్ అయితే అలానే ఉండిపోయింది. ఎంత పాజిటివ్గా
సో, ఆలోచించుకున్నా సో, కొంతవరకు ఆ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్స్ అలానే ఉండిపోయినియి. ఇంకా అందులోంచి బయటికి రావటానికి సో, ప్రయత్నిస్తూ ఉన్నారు. సో, అందులోంచి బయటకొచ్చి మూవ్ ఆన్ అవ్వాలి. సో, కెరియర్‌లో ముందుండాలి. సో, కెరియర్ కోసం మనం ట్రై చేయాలి అనేటువంటి సో, ఆలోచనలతోటున్నారు. అదే థింక్ చేస్తూ ఉన్నారు. సో, నెగెటివ్ థాట్స్‌లోంచి బయటపడాలి. పాజిటివ్ థాట్స్‌లోకి రావాలి. సో, పాజిటివ్ థాట్సే మన కెరియర్‌ని మౌల్డ్ చేస్తాయి. పాజిటివ్ థాట్సే మన కెరియర్‌కి ఉపయోగపడతాయి. సో, కెరియర్‌లో ఎప్పుడైనా పాజిటివ్ థాట్సే మనకు హెల్ప్ అవుతాయి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు. నెగెటివ్ థాట్స్ కూడా వస్తూ ఉన్నాయి. నెగెటివ్ థాట్స్ నెగెటివ్ థాట్స్ చేస్తూ ఉన్నారు. సో, లైఫ్‌లో అనుకోనటువంటి సిట్యుయేషన్స్ ముఖ్యంగా మీకు మీ పర్సన్‌కి మధ్య లేదు. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మధ్య అనుకోనటువంటి సిట్యుయేషన్స్ కొన్నైతే అరైజ్ అయినియి. ఆ సిట్యుయేషన్స్ చాలా పెయిన్‌ని క్రియేట్ చేసినియి. వాటి గురించి చాలా ఆలోచించారు. బట్ ఇప్పుడైతే పాజిటివ్ థాట్‌లోకి కన్వర్ట్ అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆ పాజిటివ్ థాట్ హెల్ప్ అవుతుంది. లైఫ్‌కెళ్ళిపోతుంది. సో, ఖచ్చితంగా పాజిటివ్ థాట్స్ చేయాలనేటువంటి ఒక థింకింగ్ మీద ఉన్నారు. లైఫ్ మీద మీకు నమ్మకం ఉంది. సో, లైఫ్ మీద నమ్మకం ఉంది. దైవభక్తి ఉంది. సో, ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. లైఫ్‌లో ఎలా అయినా సరే ఒక గోల్ తోటి సో, ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. సో, కొంతవరకు రికవరీ అవుతూ ఉన్నారు. సో, ఏదైతే మీరు పెయిన్స్ అనుభవించారో, ఏదైతే పెయిన్ మీరు బాధపడ్డారో, సో, దానిలో నుంచి కొంతవరకు రికవరీ అవుతున్నారు. ఇంకా ముందుకెళ్ళాలి. లైఫ్‌లో ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోటి సో, మీరు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారండి. యూనివర్స్ కూడా అదే చెప్తూ ఉంది. మూవ్ ఆన్ అవ్వండి అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, మీ పాజిటివ్ థాట్స్ ఖచ్చితంగా మీ కెరియర్‌కి ఉపయోగపడేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా చేంజ్ వస్తూ ఉంది. సో, చేంజ్ వస్తూ ఉంది. సో, మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో, పాజిటివ్ థాట్స్‌తోనే మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో, రియలైజింగ్ కొన్ని కొన్ని సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు. సో, పాజిటివ్ థాట్స్ ఎంత ముఖ్యమో లైఫ్‌కి అనే దాని గురించి సో, మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. వాటి గురించి కూడా పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉన్నారు. సో, చేంజ్ అనేది జరుగుతూ ఉందండి. మీరు ఏదైతే ఇంతకుముందు ఇంతకుముందు ఏదైతే మీరు ఫేస్ చేశారో, ఏదైతే అది లవ్ బ్రేక్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కావచ్చు, లేదు మీకు మీ ఫ్రెండ్స్‌కి మధ్య ఆహ్, ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఏదైతే మీరు పెయిన్ ఫేస్ చేశారో, సో, ఇదంతా కాదు. మనం ఖచ్చితంగా పాజిటివ్ థాట్సే మన లైఫ్‌కి యూజ్ అవుతాయి. సో, పాజిటివ్ థాట్స్‌తోనే మనం ముందుకెళ్ళగలం అనేటువంటి ఒక చేంజ్‌లోకి ఆ చేంజ్ రావటం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా మీరు ఆ పాజిటివ్ థాట్స్ సో, 100% మీ లైఫ్‌ని చేంజ్ చేసేటువంటి సిట్యుయేషన్స్ అయితే త్వరలోనే ఉన్నాయి. సో, ఖచ్చితంగా రాబోయేటువంటి అతి కొద్ది కాలంలోనే మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ సో, మీ లైఫ్‌ని చేంజ్ చేయబోతూ ఉన్నాయి. ఒక డౌన్ స్టేజ్ నుంచి ఒక అప్ స్టేజ్‌కి సో, ఖచ్చితంగా తీసుకొనెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో, మీ పాజిటివ్ థాట్స్ మీ కెరియర్‌కి సో, ఆ విధంగా యూజ్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, యూనివర్స్ కూడా ఇదే చెప్తుందండి. మీకేదైతే పాజిటివ్ థాట్స్ ఉన్నాయో, ఈ పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా మీ కెరియర్‌కి సో, ఖచ్చితంగా యూజ్ అవుతాయి అని చెప్పేసి సో, చెప్తూ ఉంది. సో, మనకైతే సో, మంచి ఇన్ఫర్మేషన్‌ని సో, ఇస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు మీకున్నటువంటి పాజిటివ్ థాట్స్ ఒక మంచి హోప్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో, మీ లైఫ్ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఒక మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మధ్య, లేదు మీకు మీ పర్సన్‌కి మధ్య సో, ఒక నమ్మకాన్ని, ఒక ఫెస్టివల్‌లా ఒక మంచి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఒక హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి మీకు మీ పర్సన్స్‌కి మధ్య. సో, పాజిటివ్ థాట్స్ వల్ల సో, ఈ లైఫ్‌ను గూడా మీరు మౌల్డ్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. సో, నెగెటివ్ థాట్స్‌లోంచి పాజిటివ్ థాట్స్‌లోకి రావటానికి సో, ట్రై చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ హ్యాపీనెస్‌ని చూస్తూ ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో మనం ఇంత హ్యాపీగా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనేటువంటి ఒక థాట్‌లో అయితే సో, ఖచ్చితంగా ఉన్నారండి. సో, అదే కాదు యూనివర్స్ గూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది. సో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి ఫుల్‌ఫిల్ అవ్వాలని చెప్పేసి సో, యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా సో, మీ ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో సో, ఆ ప్రపోజల్స్ గూడా యాక్సెప్ట్ అవ్వాలని చెప్పేసి సో, యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి. ఇవన్నీ కూడా పాజిటివ్ థాట్స్‌తోనే పాసిబుల్ అవుతాయి. సో, ఏదైతే మీరు పాజిటివ్ థాట్స్‌లో ఉన్నారో ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది పాసిబుల్ అవుతుంది. సో, ఇన్నర్ హ్యాపీనెస్ అనేది పాజిటివ్ థాట్స్ ద్వారానే వస్తుంది. సో, ఆ నెగెటివ్ థాట్స్‌లోంచి, ఆ పెయిన్‌లోంచి నిదానంగా బయటకొస్తూ ఉన్నారు. పాజిటివ్ థాట్స్‌లోకి వెళ్తూ ఉన్నారు. ఆ పాజిటివ్ థాట్స్ అనేయి సో, మీకు ఇన్నర్ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేయడానికి సో, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి పాజిటివ్ థాట్స్ తోటున్నారు. మీకు మీ పర్సన్‌కి ఒక పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక మంచి పాజిటివ్ థాట్స్ తోటి చూస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా. సో, మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో, అలాంటి మనస్తత్వం ఉండేటువంటి పర్సన్. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో, మంచి పాజిటివ్ థాట్స్ తోటి ఉండండి. సో, ఖచ్చితంగా సపోర్ట్ అనేది మీకు దైవ బలం అనేది సో, ఖచ్చితంగా ఉంటుంది. సో, మీరు నమ్మినటువంటి దైవం ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో, అదే కాదు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, మంచి పాజిటివ్ థాట్స్ తోటున్నారు. మంచి పాజిటివ్ థాట్స్ తోటి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఒక పాజిటివ్ థాట్స్ సో, మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు అందరిని కూడా. ఎక్కడ నెగెటివ్ థాట్స్ లేవు. సో, ఇవన్నీ కూడా సో, మీ కెరియర్‌కి ఉపయోగపడతాయి అని చెప్పేసి సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. అండ్ సో, ఖచ్చితంగా పెయిన్‌ఫుల్ ఎండింగ్స్ అండి. ఇందాక మనం ఫస్ట్ కార్డ్‌లోనే చెప్పాం. సో, మీరు చాలా పెయిన్‌ఫుల్ లైఫ్‌ని అనుభవించారు. సో, అది లవ్ బ్రేక్ కానివ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు, లేదు మీకు మీ ఫ్రెండ్స్‌కి మధ్య ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు, ఏదైనా సరే సో, చాలా పెయిన్‌ఫుల్ ఒక లైఫ్ అనేది మీరు లీడ్ చేశారండి. సో, అలాంటి లైఫు అదే కాదు చాలా లాస్ జరిగింది మీకు. సో, కొంతవరకు చాలా బాధపడ్డారు. కొలాప్స్ అయింది. మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నారో, ఏదైతే లైఫ్‌ని ఊహించుకున్నారో, సో, ఆ లైఫ్ అంతా కూడా కొలాప్స్ అయింది. అయినా సరే, సో, పాజిటివ్ థాట్స్ అనేయి తిరిగి మళ్ళీ మీకు లైఫ్ సైకిల్ లాగా సో, ఏదైతే పాజిటివ్‌లో నుంచి నెగెటివ్ ఏదైతే మనకి లైఫ్ సైకిల్ ఉందో, సో, ఆ విధమైనటువంటి లైఫ్ సైకిల్‌ని పాజిటివ్ థాట్స్ మాత్రమే ఇయ్యగలవు. సో, నెగెటివ్ థాట్స్‌లోంచి బయటకొచ్చి పాజిటివ్ థాట్స్‌లోకి ఎప్పుడైతే మీరు వస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అవన్నీ గూడా మర్చిపోయి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి, ఒక మంచి లైఫ్‌లోకి వెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుంది. సో, చాలా పెయిన్ అనుభవించారు. అది మనకి ఫస్ట్ రీడింగ్‌లోనే వచ్చిందండి. సో, అంత పెయిన్‌లో నుంచి సో, ఏదైతే మీరు ఆ లైఫ్‌ని లీడ్ చేశారో, సో, ఆ లైఫు మీకు హ్యాపీ మూమెంట్స్‌ని క్రియేట్ చేయడానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, మీ పాజిటివ్ థాట్స్ అనేవి మీకు ఒక మంచి లైఫ్‌నివ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉందండి. సో, నెక్స్ట్ అలానే సో, చాలా క్లారిటీ ఉందండి మీకు. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఒక మంచి అథారిటీ పర్సన్ మీరు. అంటే మీరు చెప్పేటువంటి వర్డ్స్ అన్నీ గూడా సో, ఇతరులు ఎవరైనా సరే పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటారు. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇతరులు గూడా దాన్ని పాజిటివ్‌గానే ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా హానెస్ట్‌గా ఉంది. ట్రూత్‌ఫుల్ పర్సన్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు. సో, ఆ విధంగా చెప్తూ ఉన్నారు. అది పాజిటివ్ థాట్స్‌తోనే అది వస్తూ ఉంది. సో, ఖచ్చితంగా చాలా క్లారిటీగా ఉన్నారండి. ఎస్పెషల్లీ సో, చాలా క్లారిటీగా ఉన్నారు. ఆహ్, డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా కొంచెం బ్యాలెన్స్‌గా ఉన్నారండి. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. సో, ఎవరి మిస్టేకు ఏందని చెప్పేసి సో, అలాంటి చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఒక క్లారిటీ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ విషయంలో కూడా సో, చాలా బాగా పాజిటివ్ థాట్స్ చేస్తున్నారు. ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా సో, మంచి జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు. థర్డ్ పర్సన్ అవసరం లేకుండా. సో, ఒక మంచి జడ్జిమెంట్ అయితే మీరు సో, ఇవ్వటం అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ అండి. సో, ప్రాబ్లమ్స్‌లోంచి సో, ఎలా బయటికి రావాలి? జరిగినటువంటి ప్రాబ్లమ్స్‌లోంచి ఎలా బయటికి రావాలి? సో, అనేది సో, మీరు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. సో, సిట్యుయేషన్‌కి ఎలా ఉండాలి? ఆ సిట్యుయేషన్‌లో మనం ఎలా ఉండాలి? ఏదైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చింది. సో, ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? సో, ఆ సిట్యుయేషన్‌లో నుంచి మనం ఎలా బయటికి రావాలి? అనేటువంటిది మీరు చక్కగా చేయగలరు. చక్కటి ప్లానింగ్స్ తోటి చేయగలరు. సో, అలాంటి మెంటల్ క్యాపబిలిటీ, సో, తెలివితేటలనేయి సో, చాలా బాగా ఉన్నాయండి. సో, చాలా బాగా ఎదుటి వ్యక్తులను కూడా సో, మీరు మీ మాటలతోటి సో, కన్విన్స్ చేయగలరు. చాలా బాగా కన్విన్స్ చేయగలరు. అలాంటివున్నాయి. సో, ఇవన్నీ కూడా పాజిటివ్ థాట్స్ వల్లే వస్తాయండి. సో, చాలా బాగా పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉన్నారు. ఎదుటి వ్యక్తులకది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో, ఆహ్ లైఫ్‌ని లీడ్ చేయగలరు. సో, మంచిగా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో అండి ముఖ్యంగా ఏందంటే లైఫ్‌లో మనకి సో, చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి డే బై డే చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఊహించం. పలానా సిట్యుయేషన్ వస్తుందని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఊహించం. బట్ అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా అరైజ్ అవుతూ ఉంటాయండి. వస్తూ ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోంచి మనం ఎలా బయటపడాలి? స్పాంటేనియస్‌గా అప్పటికప్పుడు ఊహించి మనం ఆ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లోంచి మనం బయటికి రావాలి. సో, అలా చేయడంలో
మీకు ఖచ్చితంగా సో, మీరు బాగా చేయగలరు, బాగా మేనేజ్ చేయగలరు. సో, అవన్నీ గూడా సో, మంచి పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ పాజిబుల్ థాట్స్ మీకు అలా ఉపయోగపడతాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావటానికి మీరు ఏదైతే పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉన్నారో, ఆ పాజిటివ్ థాట్స్ అన్నీ గూడా అలాంటి సిట్యుయేషన్స్‌లోంచి మిమ్మల్ని ఓవర్‌కమ్ చేయడానికి సో, అవి ఉపయోగపడతాయి. సో, అదే గదండీ! సో, ఆపర్చునిటీస్ రావటానికి చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. చక్కటి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. సో, చాలా యూనివర్స్ చాలా ఆపర్చునిటీస్ ఇవ్వబోతూ ఉంది. న్యూ కెరియర్ ఉంది. సో, ఇవన్నీ గూడా పాజిటివ్ థాట్ ఉన్నప్పుడే న్యూ కెరియర్ ఉంటుందండి. సో, మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ అనేయి మీకొక న్యూ కెరియర్‌ని క్రియేట్ చేయగలుగుతున్నాయి. న్యూ కెరియర్‌ని మీకు ఇవ్వగలుగుతున్నాయి. చాలా ఆపర్చునిటీస్‌ని మీకు క్రియేట్ చేయగలుగుతున్నాయి. సో, కొత్త వర్క్స్ స్టార్ట్ చేయడానికి గూడా మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ అనేయి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. హెల్ప్ చేయబోతూ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ వల్లే సాధ్యమవుతూ ఉందండి. మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ వల్లే మీరు చేయగలుగుతున్నారు. సో, రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో కూడా యూనివర్స్ చెప్తూ ఉంది. మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్. సో, వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి చెప్తూ ఉండే చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్. సో, ఆర్థిక పరంగా అది మీరు జాబ్ చేస్తూ ఉంటే ప్రమోషన్స్ రూపంలో కావచ్చు, లేదంటే జాబ్ రూపంలో కానివ్వచ్చు. ఇలా చాలా ఫైనాన్షియల్‌గా మీకు చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా అలాంటి ఆపర్చునిటీస్‌ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ అనేయి సో, ఖచ్చితంగా అలాంటి ఛాన్సెస్‌ని మీరు యూజ్ చేసుకోవడంలో చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ బ్యాలెన్స్‌డ్ అండి. ఇందాక రీడ్ చేసాం. సో, ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్‌డ్‌గున్నారు. సో, ఎమోషనల్లీ బ్యాలెన్స్‌డ్ పాజిటివ్ థాట్స్ వల్లే వస్తుంది. చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఎమోషనల్లీ. సో, సపోర్ట్ చేసేటువంటి మీ పర్సన్‌కి గాని, ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని మీరు సపోర్ట్ చేయగలుగుతున్నారు. సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు. సో, కంట్రోల్‌గున్నారు. చాలా కంట్రోల్డ్‌గున్నారు. చాలా పాజిటివ్ థాట్స్ చేస్తారు. పాజిటివ్ థాట్స్ వల్ల ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేయడం గాని, కంట్రోల్‌గా ఉండటం గాని, బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించడం గాని, సో, ఇవన్నీ గూడా సో, ఖచ్చితంగా ఎలా పాసిబుల్ అవుతాయి అంటే, పాజిటివ్ థాట్స్ వల్లే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో, మీరు ఆ పాజిటివ్ థాట్స్ చేస్తున్నారు. ఇవన్నీ గూడా రేపు ఫ్యూచర్‌లో మీకు రాబోయేటువంటి ఒక మంచి అంశాలు యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఇవన్నీ గూడా మీరు అచీవ్ చేయగలరు. చాలా కంట్రోల్డ్‌గా ఉండగలరు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలరు. సపోర్టివ్‌గా ఉండగలరు. సో, మీరు పాజిటివ్ థాట్స్ వల్లే సో, ఇవన్నీ చేయగలరు అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. అండ్ రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, ఇందాక మనం ఫస్ట్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నామండి. ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉంటే నెగెటివ్ థాట్స్‌లోంచి పాజిటివ్ థాట్స్‌లోకి ఎలా వద్దాం? సో, ఏదన్నా ఫెయిల్యూర్స్ జరిగినియి, లాస్ జరిగింది. సో, డిసప్పాయింట్ అయ్యారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో, లవ్ బ్రేక్ అయింది. లేదు ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మీలో మీరు సెర్చ్ చేసుకుంటూ ఉన్నారండి. మీలో మీరు ఆ మిస్టేక్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు నెగెటివ్ థాట్స్‌లో ఉంటాం. సో, పాజిటివ్ థాట్స్ చేద్దాం. సో, నెగెటివ్ థాట్స్ వల్ల సో, డిస్టర్బెన్స్ ఉంది. ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. సో, ఇక నుంచి పాజిటివ్ థాట్స్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. సో, పాజిటివ్ థాట్స్ ఇంత మీకు అడ్వాంటేజ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అండి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు సార్. ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఉండేటువంటి పాజిటివ్ థాట్స్ మీకు ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్స్ తోటి డెసిషన్ తీసుకోబోతూ ఉన్నారు. సో, మీ థాట్స్ అనేవి మీకు హెల్ప్ చేయబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరేదైతే ప్లాన్స్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ గూడా మీకు గ్రోత్‌ని తీసుకొని రాబోతూ ఉన్నాయి. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. అతి కొద్ది కాలంలోనే మీకు మంచి గ్రోత్ రాబోతూ ఉంది. సో, ఇవన్నీ కూడా సో, మీకుండేటువంటి ఒక మంచి పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ థాట్ రిజల్ట్‌గా ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో, యూనివర్స్ గూడా చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, మీ పాజిటివ్ థాట్స్ అనేయి ఎక్కడి వరకు తీసుకెళ్తాయి? పాజిటివ్ థాట్స్ వల్ల ఉండేటువంటి ఉపయోగాలేవున్నాయి? సో, పాజిటివ్ థాట్స్ మీకేమేమి ఇవ్వబోతున్నాయి? మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ గాని, మీరు చేస్తున్నటువంటి పాజిటివ్ థాట్స్ గాని, మీకు ఎలాంటి అడ్వాంటేజ్ ఇవ్వబోతున్నాయి, ఎలాంటి ఉపయోగం ఇవ్వబోతున్నాయి అని చెప్పేసి సో, ఇప్పటివరకు సో, మనమైతే రీడ్ చేయడం జరిగిందండి. సో, మంచిగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మీరు సోర్స్ సెర్చింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఆహ్, నెగెటివ్ థాట్స్‌లోంచి జరిగినటువంటి పెయిన్‌లోంచి సో, బయటికి రావటానికి సో, ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజ్‌గా మారబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకుండేటువంటి పాజిటివ్ థాట్స్ వల్లే జరుగుతూ ఉన్నాయండి. సో, నెగెటివ్ థాట్స్ ఎప్పుడు కూడా మనల్ని ఒక స్టెప్ డౌన్ చేస్తాయి. సో, పాజిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా మనల్ని ఒక స్టెప్ పైనొస్తాయండి. సో, పాజిటివ్ థాట్స్ అనేవి చాలా మంచిది. సో, అది మన కెరియర్‌కి సో, ఖచ్చితంగా ఆ పాజిటివ్ థాట్స్ అనేవి ఉపయోగపడటం అనేది జరుగుతుందండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! లాంగ్ రీడ్ అండి. సో, ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మేము వీడియోస్ అప్‌లోడ్ చేశామో సో, వెంటనే మీకు
నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. సో, అంతేకాదు ఫ్రెండ్స్ మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా వీడియోస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వాచ్ చేయండి. మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉన్నట్లయితే సో, వీడియోస్‌ని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లాంగ్ వీడియోస్ ఉన్నాయి. లాంగ్ వీడియోస్ ఫుల్ రీడ్స్ కోసం కంప్లీట్‌గా చూడండి. సో, ఫుల్ రీడ్స్ అన్నీ కూడా మనకి లాంగ్ వీడియోస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. డైలీ కూడా ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఉన్నామండి. ఆహ్, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా. సో, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మా వ్యూవర్స్ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి. సో, థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ వెరీ మచ్.